ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి ఆగస్టు నెలలో కర్మ ఫలితం మొదలైంది. మోసం చేసిన వాళ్ళు ఇప్పుడు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన విషయం అన్నమాట. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా జీవితంలో వరుసగా కష్టాలు ఎదుర్కొన్నవారు, ఎంత కష్టపడినా ఫలితం కనిపించక బాధపడుతున్నవారు, తమకు దగ్గరైన వాళ్ళ చేతులు మోసపోయి మానసికంగా విసిగిపోయిన వారు ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ జీవితంలో ఇప్పటి వరకు ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో మాత్రమే కాదు, ఇకపై జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి కూడా చెప్పబోతున్నాను. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి, మీ ఎదుగుదలను చూసి లోపల కుమిలిపోతున్న వాళ్ళ గురించి, మీ జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టాలని చూస్తున్న ఆ ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను. వాళ్ళ పేర్లలో ఉండే 3 అక్షరాలు ఏమిటో కూడా ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక్కసారి భక్తితో కమెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమంది ధనస్సు రాశి మిత్రులకు చేరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల పరమేశ్వరుడు మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో సహాయపడుతుంది. నలుగురు మిత్రులకు చేరడం కోసం వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా బాధపడుతున్న సమస్య ఏమిటో కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఉద్యోగ సమస్య అయినా, అప్పుల బాధ అయినా, ఆరోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, వివాహ సమస్య అయినా, ఏదైనా సరే కమెంట్లో రాయండి. నేను ఆ పరమేశ్వరుని మీ అందరి కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. ఇప్పుడు మీ జీవితాన్ని మార్చుకోగల కొన్ని ఆధ్యాత్మిక విషయాలను మనమైతే ఇక్కడ తెలుసుకుందాం. ధనస్సు రాశి వారు, మీరు బయటకు ఎంత బలంగా కనిపించినా మీ గుండెల్లో ఎంత బాధ దాచుకొని తిరుగుతున్నారో దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీ బాధలను ప్రపంచానికి చెప్పరు. మీ కష్టాలను మీలోనే మీరే దాచుకుంటారు. బయట నవ్వుతూ, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలతో కుమిలిపోతూ ఉంటారు. మీరు ఎవరినైనా నమ్మితే ప్రాణంగా నమ్ముతారు. ఎవరినైనా మన వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ అది మీ జీవితంలో ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. మీరు సహాయం చేసిన వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. మీరు ఎదగాలని ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకరు మీ కాళ్ళు పట్టి వెనక్కి లాగారు. మీ జీవితంలో ఒక విషయం మీరు గమనించి ఉంటారు. మీరు ఎప్పుడైనా మంచి జరగబోతుంది అన్న సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి నిలబడుతోంది. ఒక పని పూర్తవుతుంది అనే సమయానికి ఏదో ఒక సమస్య వస్తుంది. మీ చేతికి డబ్బు వస్తుంది అనుకునే సమయానికి అనుకోని ఖర్చు వస్తుంది. మీరు సంతోషంగా ఉండాలని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మీ మనశ్శాంతిని చెడగొడుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించారా? కేవలం అదృష్టం కాదు, మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు, మీ విజయం చూసి కుళ్ళుకున్న వాళ్ళు, మీ మంచితనాన్ని వాడుకొని తమ పని చేసుకున్న వాళ్ళు. చాలామంది ధనస్సు రాశి వారు ఒక పెద్ద పొరపాటు అయితే చేస్తారు. అందరూ తమలాగే మంచి వాళ్ళే అనుకుంటారు. కానీ ఈ ప్రపంచం అంతా మనసున్న వాళ్ళతో నిండిపోలేదు. కొందరు అవసరం కోసం మాత్రమే దగ్గర అవుతారు. కొందరు మీ దగ్గర ఏం లాభం ఉందో చూసి వస్తారు. ఇంకొందరు మీ దగ్గర నుండి సమాచారం తెలుసుకుని మీకే వ్యతిరేకంగా ఉపయోగిస్తారనమాట. మీరు ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే మీకు అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే ప్రారంభమవుతుంది. ఆ మార్పు వల్ల మీకు నిజంగా వాళ్ళు నటిస్తున్న వాళ్ళెవరు అని స్పష్టత కనిపిస్తుంది. మీరు గతంలో ఎవరికి ఎంత సహాయం చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరైనా డబ్బు కోసం అడిగితే ఇచ్చారు. ఎవరైనా సమస్యల్లో ఉన్నారని చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇచ్చారు. మీ పని వదిలేసి వాళ్ళ పని చేశారు. మీ కుటుంబాన్ని పక్కన పెట్టి వాళ్ళ కోసం సమయం కేటాయించారు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు ఎంతమంది మీ పక్కన నిలబడ్డారు? ఇది నిజమైన ప్రశ్న. చాలామందికి సమాధానం బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు అవసరమైనప్పుడు చాలామంది కనిపించలేదు, ఫోన్ కూడా ఎత్తలేదు, మీ బాధను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడే కర్మ తన పని చేయడం మొదలు పెడుతుంది. కర్మ అంటే కేవలం శిక్ష కాదు. కర్మ అంటే నిజం బయటపడడం. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది మీకు తెలియజేసే ఒక శక్తి. కాలభైరవ స్వామి కటాక్షం ఉన్నప్పుడు మన జీవితంలో దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. ఇన్నాళ్లకు మీకు అర్థం కాకుండా ఉన్న విషయాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది.
ఎవరు మీకోసం నిజంగా బాధపడుతున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది మీరు గమనించగలుగుతారు. కొంతమంది ధనుస్సు రాశి వారికి గతంలో జరిగిన ఒక సంఘటన ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. అది ప్రేమలో లేదా ద్రోహం కావచ్చు, స్నేహంలో మోసం కావచ్చు, కుటుంబంలో జరిగిన అవమానం కూడా కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి చేసిన మోసం కావచ్చు. మీరు ఆ బాధను బయటికి చూపించకపోయినా అది మనసులో ఇంకా ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సంఘటనలు గుర్తుకు వస్తూ ఉంటాయి. నేను వాళ్ళకి ఏం తప్పు చేశాను అనే ప్రశ్న ఇప్పటికీ మీ మనసులో ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే కర్మచక్రం తిరగడం ప్రారంభమైంది. మీరు మౌనంగా ఉన్నారని, మీరు ఏమీ చేయలేరని, మీరు ఎప్పటికీ అలాగే ఉన్నారని అనుకున్న వాళ్ళు ఇప్పుడు తమ తప్పు చేస్తామని గ్రహించడం మొదలు పెడతారు. మీరు లేకుండా వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు సరిగ్గా జరగడం లేదని వాళ్లకు అర్థమవుతుంది. మీరు దూరమైన తర్వాత వాళ్ళ అదృష్టం కూడా దూరమైందని వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు. అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ధనస్సు రాశి వారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్షమించదగిన వారు కాదు. ప్రతి ఒక్కరికి కూడా రెండో అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మోసం చేసిన వ్యక్తి పరిస్థితులు మారితే మళ్ళీ అదే పని చేయకపోతాడా? ఎలాంటి హామీ లేదు. అందుకే ఈ వీడియోలో చివరిలో చెప్పబోయే ఆ 3 అక్షరాలు చాలా ముఖ్యమైనవి. ఆ అక్షరాలతో పేర్లు ఉన్న కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ ప్రవేశించడానికి ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళను ఎలా గుర్తించాలి అనే విషయాలను కూడా ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అయితే ఆ విషయం చెప్పే ముందు మీ జీవితంలో ఇప్పటి వరకు ప్రారంభమవుతున్న శుభకాలం గురించి కూడా తెలుసుకోవాలి. మీరు ఇన్నాళ్ళు అనుభవించిన కష్టాలకు ముగింపుకు దగ్గర పడుతుంది. మీకు రావాల్సిన గుర్తింపు రావడం మొదలవుతుంది. మీ కష్టానికి విలువ దక్కుతుంది. ఆర్థికంగా కొంత ఉపశమనం కనిపిస్తుంది. మీపై నమ్మకం కోల్పోయిన వాళ్ళే ఇప్పుడు విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఈ విజయానికి అడ్డుగా నిలబడే వాళ్ళను గుర్తించడం కూడా అంతే ముఖ్యం. ధనస్సు రాశి వారు మీ జీవితంలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది. ఒకవైపు మీకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి, మరోవైపు పాత గాయాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. మీరు ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నప్పుడల్లా గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ జ్ఞాపకాలు మీ మనసును వెనక్కి లాగుతున్నాయి. కానీ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, గతాన్ని మార్చడం మన చేతుల్లో లేదు, కానీ భవిష్యత్తును మార్చడం మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే మీరు ఇకపై ఎవరి కోసం బాధపడకుండా మీ జీవితాన్ని మీరు నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలి. ధనుస్సు రాశి వారికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే లక్షణం కొన్నిసార్లు బలహీనతగా మారుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మీలాంటి మనసుతో ఉండరు. కొందరు మీ ప్రేమను, మీ నమ్మకాన్ని, మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటారు. వాళ్ళు మీ జీవితంలోకి వచ్చి తమ పని పూర్తయ్యాక వెళ్ళిపోతారు. మీరు మాత్రం వాళ్ళ కోసం నెలల తరబడి, సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు. ఇకపై అలాంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మారాల్సిన సమయం వచ్చేసింది. మీరు గతంలో చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే మీ గురించి ప్రతి విషయం అందరికీ చెప్పడం. మీ కలలు, మీ లక్ష్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ కుటుంబ విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు అన్నీ అందరికీ చెప్పేశారు. కానీ మీరు చెప్పిన విషయాలని కొందరు మీకు వ్యతిరేకంగా ఉపయోగించారు. మీ విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అందుకే ఇప్పుడు కొంత మౌనం కూడా అవసరం. ఇక్కడ ప్రతి విషయం అందరికీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మీ విజయం కనిపించాలి, కానీ మీ ప్రణాళికలు అందరికీ తెలియకూడదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మీ జీవితంలోకి తిరిగి రావాలని చూస్తున్న వాళ్ళందరూ ఒకే రకమైన వాళ్ళు కాదు. కొందరు నిజంగా పశ్చాత్తాపంతో రావచ్చు, కొందరు తమ తప్పు తెలుసుకొని రావచ్చు. కానీ మరికొంతమంది మాత్రం పూర్తిగా స్వార్థంతో వస్తారు. వాళ్లకు మీ మీద ప్రేమ ఉండదు, మీ మీద గౌరవం లేదు. వాళ్లకు కావాల్సింది మీ దగ్గర ఉన్నది మాత్రమే. మీ డబ్బు కావచ్చు, మీ పేరు కావచ్చు, మీ పరిచయాలు కావచ్చు, లేదా మీ యొక్క ద్వారా వచ్చే లాభము కావచ్చు. అందుకే ఇప్పుడు మీరు మనుషులను మాటలతో కాదు, పనులతో అంచనా వేయాలి. గతంలో ఒక్కసారి మీకు జరిగిన సంఘటనను గుర్తు చేసుకోండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చాలా తీయగా మాట్లాడి ఉండొచ్చు, మీరు వాళ్ళను పూర్తిగా నమ్మి ఉండొచ్చు. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళ యొక్క అసలు స్వరూపం తెలిసి మీరు షాక్ అయ్యారు. ఇంతకాలం నేను నమ్మింది ఈ వ్యక్తినేనా అని ఆశ్చర్యపోయారు. అలాంటి సంఘటనలు మీ జీవితంలో ఒకసారి కాదు చాలాసార్లు జరిగాయి. అందుకే ఇప్పుడు దేవుడు మీకు ఒక ప్రత్యేకమైన బుద్ధిని ఇవ్వబోతున్నాడు. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తూ ఉన్నారు అనేది మీరు చాలా త్వరగా
గుర్తించగలుగుతారు. కాల భైరవ స్వామి గురించి ఒక విషయం చెప్తాను. ఆయన కేవలం శత్రువులను శిక్షించడమే కాదు, ఆయన జీవితంలో దాగి ఉన్న ప్రమాదాలను కూడా ముందుగానే చూపిస్తాడని. అందుకే కొంతమంది వ్యక్తుల గురించి మీకు అకస్మాత్తుగా అనుమానం కూడా రావచ్చు. కొంతమంది గురించి మీ మనసు హెచ్చరిక ఇవ్వచ్చు. హెచ్చరికలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే చాలాసార్లు మనసు చెప్పే విషయం నిజమవుతుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి అంతఃకరణ స్ఫూర్తి చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఉద్యోగం చేసే ధనుస్సు రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మీలో చాలామంది ఎంతో కష్టపడుతున్నారు. మీ పని మీరు నిజాయితీగా చేస్తున్నారు, కానీ మీ కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదు. కొన్నిసార్లు మీకంటే తక్కువ అర్హత ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు, మీరు అదే స్థాయిలో ఉండిపోతూ ఉన్నారు. దీనివల్ల మీరు చాలా బాధపడుతున్నారు, కానీ ఇప్పటికీ మీ యొక్క పరిస్థితి మారబోతుంది. మీ పని విలువను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. మీ ప్రతిభను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు వస్తాయి. మీకు రావాల్సిన గౌరవం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా అయితే వస్తుంది. వ్యాపారం చేసే ధనుస్సు రాశి వారికి కూడా ఇదే వర్తిస్తుంది. గతంలో భాగస్వాములు మోసం చేస్తుండొచ్చు, నమ్మిన వాళ్ళు నష్టపరిచి ఉండొచ్చు, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వేరే వాళ్ళ చేతిలోకి పోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు నేర్చుకున్న పాఠాలు మీకు రక్షణగా మారబోతున్నాయి. ఇకపై మీరు అంత సులభంగా ఎవరిని కూడా నమ్మరు. అది మీ బలం. ధనుస్సు రాశి వారు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. దేవుడు మిమ్మల్ని శిక్షించడం లేదు, మిమ్మల్ని బలంగా తయారు చేస్తూ ఉన్నాడు, ఒక గొప్ప భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నాడు. అందుకే గతంలో జరిగిన ద్రోహాలను శాపంగా కాకుండా పాఠంగా చూడండి. అప్పుడు మాత్రమే మీరు నిజంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన దశకు వచ్చేస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది మీ గతం గురించి, మీ జీవితంలో జరిగిన ద్రోహుల గురించి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మీ భవిష్యత్తు గురించి. ముఖ్యంగా మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించబోయే వ్యక్తుల గురించి. వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళు అసలు ఉద్దేశం ఏమిటి, ఆ 3 రహస్య అక్షరాలు ఏమిటి. అలాగే ఇప్పుడు మీరు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగంలోకి వచ్చారు. మొదటి నుండి నేను ఒక విషయం పదే పదే చెప్తున్నాను. మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు అని. అది కేవలం ఒక ఊహ కాదు. ప్రస్తుతం మీ గ్రహస్థితులు, జీవితంలో జరుగుతున్న మార్పులు, మీరు ఇటీవల ఎదుర్కొన్న పరిస్థితులు చూస్తే ఈ విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు గతంలో దూరం పెట్టిన కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడాలని, మీ దగ్గరికి రావాలని, మీ జీవితంలో తమకు మళ్ళీ చోటు సంపాదించుకోవాలని ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మీ జీవితంలోకి రావడానికి ఒక కారణం అయితే ఉంటుంది. కొందరు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వస్తారు, మరికొందరు మిమ్మల్ని వెనక్కి లాగడానికి వస్తారు. అందుకే ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు మళ్ళీ వచ్చి తీయటి మాటలు మాట్లాడితే వెంటనే నమ్మకండి. ఎందుకంటే ఒక్కసారి పగిలిన అద్దం మళ్ళీ అతికించిన పాత రూపంలో ఉండదు. ఒక్కసారి విరిగిన నమ్మకం కూడా అంతే. అయితే ధనుస్సు రాశి వారికి 3 అక్షరాల గురించి చెప్పే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఈ 3 వ్యక్తులు మీ జీవితంలో పూర్తిగా కొత్త వాళ్ళు కాకపోవచ్చు. ఒకరు ప్రస్తుతం మీతో మాట్లాడుతున్న వ్యక్తి కావచ్చు, ఇంకొకరు గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి ఇప్పుడు దూరమైన వ్యక్తి కావచ్చు, మరొకరు మీరు ఊహించని విధంగా మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కూడా కావచ్చు. అందుకే నేను చెప్పబోయే విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. చాలామంది ధనుస్సు రాశి వారి ఈ 3 వ్యక్తుల అసలు స్వరూపాన్ని ఇప్పటికీ పూర్తిగా గుర్తించలేదు. ఎందుకంటే వాళ్ళు బయటకు చాలా మంచి వాళ్ళలాగా కనిపిస్తారు, మీ గురించి శ్రద్ధ తీసుకున్నట్లుగా మాట్లాడతారు, మీ బాధను అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు, కానీ వారి మనసులో ఏముందో మీకు తెలియదు. అందుకే కేవలం మాటలు చూసి ఎవరిని నమ్మకండి. వాళ్ళ పనులు గమనించండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 3 అక్షరాలలో ఒక అక్షరం మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి పేరులో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ భాగాన్ని అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలామంది ధనుస్సు రాశి వారు ఈ విషయం ముందే తెలిసి ఉంటే బాగుండేది అని అనుకునే పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 అక్షరాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తాయని కాదు, కానీ ధనుస్సు రాశి వారిలో చాలామందికి ఈ అక్షరాలతో పేర్లున్న వ్యక్తుల వల్ల మానసిక ఇబ్బందులు, ద్రోహం లేదా నిరాశ కలిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అందుకే వీటి గురించి మీరు అప్రమత్తంగా ఉండాలి. మొదటిగా కే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి చాలా తెలివిగా ప్రవర్తిస్తారు,
బయటకు చాలా మంచివాడిలాగా కనిపిస్తారు. మీ గురించి చాలా శ్రద్ధగా ఉన్నట్లుగా మాట్లాడతారు. మీ కష్టాల గురించి అడుగుతారు. మీ ఆరోగ్యం గురించి అడుగుతారు. మీ కుటుంబం గురించి కూడా అడుగుతారు. చూస్తే ఈ వ్యక్తి నిజంగా మనవాడిలా అనిపిస్తున్నాడు, కానీ సమస్య అక్కడే ఉంది. ఈ వ్యక్తి ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. మీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుంది, మీ దగ్గర డబ్బు పరిస్థితి ఎలా ఉంది, మీరు ఏ పని చేస్తున్నారు, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి అన్న విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. మీరు అమాయకంగా అన్ని విషయాలు చెప్పేస్తే ఆ సమాచారం తర్వాత మీకు వ్యతిరేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అందుకే కే అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో కొంచెం దూరం పాటించడం మంచిది. ఇప్పుడు పి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గురించి చెప్పాలి. ఈ వ్యక్తి ఎక్కువగా అవసరం వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తాడు. మీకు ఫోన్ చేయడు, మీ గురించి పట్టించుకోడు, కానీ తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ముందుగా మీకే కాల్ చేస్తాడు. డబ్బు కావచ్చు, సహాయం కావచ్చు, పరిచయము కావచ్చు, ఏదో ఒక అవసరం కోసం మీ దగ్గరికి అయితే వస్తాడు. ముఖ్యంగా మీరు మంచి మనసు కలవారని తెలిసి ఆ మంచితనాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యక్తి మాటల్లో చాలా బాధ ఉంటుంది. నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు అని చెప్తాడు. ఈ ఒక్కసారి సహాయం చెయ్యి అని అడుగుతాడు, కానీ మీరు ఒక్కసారి సహాయం చేసిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అందుకే పి అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇప్పుడు మూడవ అక్షరం ఎస్. ఈ వ్యక్తి చాలా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి నేరుగా మీకు హాని చేయడు, మీకు దగ్గరగా ఉంటాడు. మీ స్నేహితుడిలాగా ఉంటూ మీ గురించి ప్రతి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయాలపై ఎక్కువగా ఆసక్తి అయితే చూపిస్తాడు. మీరు చెప్పిన విషయాలను వేరే వాళ్ళ దగ్గర చెప్పే అవకాశము ఉంటుంది. కొన్నిసార్లు మీ పేరు చెడగొట్టే పరిస్థితులు కూడా సృష్టిస్తారు. అందుకే ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను ఒక్క విషయం స్పష్టంగా చెప్తున్నాను. ఈ అక్షరాలతో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరూ చెడ్డవాళ్ళే అని కాదు. మీ జీవితంలో ఇప్పటికీ మీకు తెలిసిన కొంతమంది వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించండి. వాళ్ళ పనులు, వాళ్ళ మాటలు, వాళ్ళు మీతో ప్రవర్తించే విధానాన్ని చూసి నిర్ణయం తీసుకోండి. కేవలం మీరు పేరు ఆధారంగా ఎవరిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇప్పుడు మీ జీవితంలో రాబోయే శుభవార్తల గురించి చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియో మొత్తం ద్రోహం గురించి కాదు, దేవుడు మీకోసం సిద్ధం చేసిన మంచి కాలం గురించి కూడా. చాలా కాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ కదలడం ప్రారంభమవుతాయి. కొంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కొంతమందికి డబ్బు రావాల్సిన చోట నుండి వస్తుంది, కొంతమందికి కుటుంబ సమస్యలు తగ్గుతాయి, కొంతమందికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీరు గతంలో పడిన కష్టాలకు ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ మీద పగ పెంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. వాళ్లకు శిక్ష వేయడం మీ పని కాదు, కర్మ చేస్తుంది. దేవుని యొక్క న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ ఆగిపోదు. మీరు మీ జీవితంపై దృష్టి పెట్టండి, మీ ఎదుగుదలపై దృష్టి పెట్టండి, మీ కుటుంబంపై దృష్టి పెట్టండి. అదే మీకు నిజమైన విజయం. అలాగే ధనస్సు రాశి వారిని మీకు తెలియకుండా మీ చుట్టూ తిరుగుతున్న మరో రహస్య వ్యక్తి గురించి కూడా మీరు చూసి లోపల కుమిలిపోతున్న వ్యక్తి అసలు రూపం ఎలా బయటపడుతుందో, అలాగే వచ్చే రోజుల్లో మీ జీవితంలో కనిపించబోయే ఒక అద్భుతమైన అదృశ్య సంకేతం గురించి వచ్చే వీడియోలో చెప్పబోతున్నాను. ఆ విషయం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఈ వీడియోని అస్సలు మిస్ చేయకండి. ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని చెప్పి తప్పకుండా కమెంట్ చేయండి. ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న సమస్య ఏమిటో కమెంట్ చేయండి. నేను ఆ పరమశివుడిని మీ అందరి కోసం ప్రార్థిస్తాను. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ పరమశివుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.